నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలోని టీడీపీ పటిష్టతకు సమన్వయ కమిటీ కసరత్తు. నేతలకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. బండారు వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీసులకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల. తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల మందికి పదోన్నతులు లభిస్తాయన్న ఎమ్మెల్సీలు శ్రీనివాసుల నాయుడు, మాధవులు. టీడీపీని సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేసేందుకు పార్టీ కసరత్తు ప్రారంభించింది. జగన్ మహాధర్నాను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. దీంతో ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రంగంలోకి దిగారు. 2 రోజులుగా విశాఖలోనే మకాం చేసిన ఆయన పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. ఎన్టీఆర్ భవన్ వేదికగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక తీర్మానాలను చేశారు. టీడీపీ సమాయత్తంపై ఓ రిపోర్ట్. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించారు. జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడితో పాటు అర్బన్ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి, రూరల్ అధ్యక్షుడు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. సుమారు 2.5 గంటల పాటు జిల్లాలో పార్టీ పరిస్థితి, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ పటిష్టానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాలో పార్టీ కార్యవర్గాలను వెంటనే నియమించనున్నారు. మరో వారం రోజుల్లో అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. పరవాడ ఫార్మసిటీ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తాడి గ్రామాన్ని తరలించేందుకు తీర్మానించారు. మూతపడిన అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని తరలించడం, రైతులకు బకాయి పడ్డ 1.90 లక్షలు వెంటనే చెల్లించడానికి కూడా తీర్మానం చేశారు. సింహాచలం పంచగ్రామాల సమస్యపై న్యాయ పోరాటానికి వేగవంతం చేసేందుకు నిర్ణయించారు. షీలానగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం 2 ఏళ్ల సమయం పడుతున్నందున అంతవరకు సింధియాలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో సేవలను కొనసాగించాలని నిర్ణయించారు. గత కొన్ని సంవత్సరాలుగా అది ప్రజలకి ఇంకా అందుబాటులో రాలేదు. దాని మీద కొన్ని డిపార్ట్మెంట్స్, R&B డిపార్ట్మెంట్ కానీ లేదంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ దాని మీద ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇది స్టేట్ లెవెల్ ఇష్యూస్ కాబట్టి స్థానిక లెవెల్లోని అవి క్లారిటీ రావట్లేదు. కాబట్టి అతి త్వరలోనే వచ్చే క్యాబినెట్స్లో ఈ విషయాలనేమో పెట్టి అవి కొంత స్పీడప్ చేయమని చెప్పేసి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. అది కూడా ఈరోజు డిస్కషన్ చేస్తాం. అలానే విశాఖపట్నంలో జిల్లాలోని కాన్స్టిట్యున్సీ లెవెల్స్ వచ్చేవన్నీ కూడా ఏంటంటే ప్రతి మంత్లీ ఒకటి చినరాజప్ప గారు మంత్రివర్యులు వారి ఇన్ఛార్జ్షిప్లోని రివ్యూ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తాము. ఒకటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చినరాజప్ప గారి మనం ఇన్ఛార్జ్కి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలకి మెరుగైన సర్వీసెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయి ఆ హామీలను ఎలాగ నెరవేర్చడం, అలాగే గత సుదీర్ఘం కొన్ని సంవత్సరాల నుంచి తిష్ట వేసిన సమస్యలు, ప్రజలకి పీడిస్తున్న సమస్యలు, వారు ప్రతిసారి కూడా ఎమ్మెల్యేస్కి మొరపెట్టుకునే సమస్యలు, అవి ఎందుకు చేయలేకపోతున్నాము, అవి ఏ రకంగా ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతాము. ముఖ్యమంత్రి గారు నాలెడ్జిలో ఉన్న ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అది త్వరితగతిన అయ్యేట్టుగా చేయమని గాజువాక ఎమ్మెల్యే గారు కూడా మినిట్స్ రికార్డ్ చేయించుకోవడం జరిగింది. దాన్ని కూడా క్యాబినెట్ దృష్టిలో పెట్టాలనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. దాంతోపాటు ఇందాక మా గణేష్ గారు చెప్పినట్టు ఈ కమిటీలు, మెయిన్ కమిటీ ఇవాళ అనౌన్స్ చేయడం కాకుండా అనుబంధ సంఘాలు కూడా 2-3 రోజుల్లో పూర్తి చేసి ఒక వారం రోజుల్లో ప్రమాణ స్వీకారానికి వెళ్లాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రమాణ స్వీకారానికి వెళ్లి ఈ కమిటీలు ఎలక్షన్ కమిటీలు కాబట్టి చాలా పటిష్టంగా పనిచేయాలన్న ఒక మంచి ఆలోచనతో స్పోక్స్ మ్యాన్స్ కూడా ఇంకా కొంతమందిని బాగా మాట్లాడే వాళ్ళని, అవగాహన ఉన్న వాళ్ళ సమస్యల మీద, ప్రతిపక్షాలు అనవసరంగా చేస్తున్న రాద్ధాంతాలు చక్కగా చెప్పగలిగిన వాళ్ళతో కూడా ఇంకా స్పోక్స్ మ్యాన్స్ పెంచుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు డుమా కొట్టారు. ఆయన అనారోగ్య కారణాల రీత్యా రాలేకపోతున్నట్లు చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ పటిష్టతను మరింత పెంచేందుకు నాయకులు, కార్యకర్తల్లో శ్రమించాల్సిందిగా నేతలు స్పష్టమైన సంకేతాలిచ్చారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని పెందుర్తి వైకాపా నాయకులు హెచ్చరించారు.
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగిన బండారు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసి విజయసాయిరెడ్డి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించారని పేర్కొంటూ సీఐ మురళికి ఫిర్యాదు అందజేశారు. చట్టరీత్యా ఆయనపై చర్యలు తీసుకోవాలని వైకాపా మండల కన్వీనర్ కనకరాజ్ కోరారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ విషయాన్ని చూసినట్లయితే ప్రతి సామాన్య పౌరుడు కూడా తలదించుకునే విధంగా అతను వ్యవహరించిన తీరు చూస్తే నిజంగా పిచ్చికొక్కరిసిందా లేకపోతే మెంటలెక్కిందా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంది. ఈ విషయం మీద మేము సీఏ గారికి ఇప్పుడు స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి మేము ఫిర్యాదు చేసాం. ఫిర్యాదు చేసి వెంటనే సరే అతను తక్షణమే తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇమీడియట్ గా సరే అతని చర్యలు తీసుకోవాలని మేమందరూ కూడా ఏకముక్త గంటలతో అతను మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే అతను నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇతనేమో అతనే జాగీర్ అనుకున్నాడా పెందుర్తి అంటే అతను ఎక్కడ పరవాడా ఒళ్ళు దగ్గర మాట్లాడమని చెప్పేసి మేము పెందుర్తి మండల కమిటీ తరపు నుంచి పెందుర్తి నియోజకవర్గం యావత్తు కార్యకర్తలు అందరూ కూడా అతనికి పూర్తిగా హెచ్చరిస్తున్నాం. మేము చూపిస్తాం, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎంత తీసుకున్నావో మేము చూపిస్తాం. నువ్వు నేను ఏది చెప్పావు, నువ్వు వాగ్దానం ఇస్తున్నావు, ఆ వాగ్దానం మేము నిరూపిస్తాం. నువ్వు నేను సిద్ధంగా ఉన్నావు అని చెప్పేసి మేము సవాల్ ఇస్తున్నాం. అంతేకాకుండా నీకు నీ నియోజకవర్గంలో ఇంత వేల కోట్ల కుంభకోణం జరిగినప్పుడు నువ్వెందుకు దాని మీద ప్రెస్ మీట్ ఇవ్వలేదు? ప్రధానంగా మేము అది ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఇవ్వాలి, నీకు బాధ్యత లేనప్పుడు, నీకు అందులో సమాధానం ఇది లేనప్పుడు, రిస్క్ లేనప్పుడు నువ్వెందుకు ప్రెస్ మీట్ ఇవ్వట్లేదు? నీ నియోజకవర్గంలో వేరే వ్యక్తులు ఎవరో వచ్చి ఒక రాజుగారు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడం, అది ప్రభుత్వ భూముల్ని నువ్వు పరిరక్షించాలా, ప్రజలను పరిరక్షించాలి. పెందుర్తి ఎమ్మెల్యే బండారుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైకాపా మహిళా విభాగం ఆధ్వర్యంలో గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డిపై అసభ్య పదజాలంతో దూషించినందుకు ఎమ్మెల్యే బండారుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మహిళా నాయకురాలు యువశ్రీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రోజారాణి, పరదేశీ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేకమైన హోదాలో ఉండి ఆయన గౌరవనీయులైన ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారిని దుర్భాషలు ఆడుతూ విటులుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలోకి వెళ్లి విటులుగా ఆడవాళ్ళని తారుస్తూ మీరు రాజకీయం చేస్తున్నారు అన్న మాట చాలా తప్పు పదం. దానికి మేము వైఎస్ఆర్సీపీ మహిళలు ఖండిస్తున్నాము. అలాగే ఆయన ఎమ్మెల్యే పదవికి ఆయన ఆ పదవికి రాజీనామా చేయాలి. అలాగే పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాము, ఆయనపై చర్య తీసుకోవాలని మహిళా విభాగం తరఫున కోరుకుంటున్నాము. ఇలా విజయసాయిరెడ్డి గారిని అసభ్యకరంగా మాట్లాడడం అది కరెక్ట్ కూడా కాదు. చీకటి రాజకీయాలు చేసేది మీరు, అన్ని దొంగతనాలు, అన్ని కబ్జాలు అన్ని చేసేది మీరు. భూమి లేదు కానీ, వైన్ షాప్ లేదు కానీ మొత్తం కబ్జా చేసే మీ బుద్ధి. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ కోసం 2 దశాబ్దాల పోరాటానికి ఫలితం లభించిందని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. సర్వీస్ రూల్స్ కు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ పత్రాలను ప్రెస్ క్లబ్ లో విడుదల చేశారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల మంది ఉపాధ్యాయులకు మేలు జరుగుతోందన్నారు. ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్ రావడానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ కృషి చేశారని తెలిపారు. ఈ సర్వీస్ రూల్స్ రావడం వల్ల ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ఒకే గొడుగు కిందకు వచ్చారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందేందుకు మార్గం సులభమైందన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమల్లోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ, పలు ఉపాధ్యాయులు సంఘాల నేతలు పాల్గొన్నారు. సర్వీస్ రూల్స్ మాకు కావాలి, అది కేంద్రంలో మీరు పట్టుబట్టి మాకు అందించాలని వారిని కోరాం. సిపిఎస్ ఉపాధ్యాయులు 2004 తర్వాత ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారికి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది రద్దు చేయాలని కూడా వారిని కోరాం. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ రేట్స్ పెంచడం కోసం కూడా వారిని కోరాం. మరి ఆ 3 హామీల్లోని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో వారు చర్చించి వారిని ఒప్పించి చనిపోతున్న కుటుంబాలకు రిలీఫ్ ఇవ్వడం కోసం పెన్షన్, గ్రాట్యుటీ సిపిఎస్లో, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ కేబినెట్ ఆమోదం పొందింది. ఆ జీవో త్వరలోనే రాబోతా ఉంది. అదేవిధంగా ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎన్నో ఏళ్లుగా 2 రాష్ట్రాలకి సంబంధించి 4 లక్షల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రెసిడెంట్ గారి సవరణ ఏదైతే కావాలో ఆ సవరణని వెంకయ్యనాయుడు గారు మొన్న 17వ తారీఖు నాడు కిందటి నెల 2 రాష్ట్రాల మంత్రులతో కూడా ఢిల్లీలో సమావేశమై అధికారులు పిలిపించి వేగవంతం చేయాలని
ఇది కేంద్ర నిర్ణయం ఆదేశించిన మేరకు ఈ నెల 15 రోజుల్లోనే ఆ ఫైలు అటు కేంద్రం హోంశాఖ ఆమోదంతో, అటు ప్రధానమంత్రి కార్యాలయం ప్రధానమంత్రి గారి ఆమోదంతో, రాష్ట్రపతి గారి ఆమోదంతో నిన్న గెజెట్ పబ్లికేషన్ కూడా జరిగి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినటువంటి మా ఉపాధ్యాయుల సమస్య పరిష్కారమైన నేపథ్యంలో మరి ఉదయపూర్వకంగా కూడా ఉపాధ్యాయుల తరఫున మేము అటు ప్రీతం నాయకులు వెంకయ్యనాయుడు గారికి, అదేవిధంగా సహకరించినటువంటి కేంద్ర మంత్రివర్గ సభ్యులైనటువంటి అశోక్ గజపతిరాజు గారు తదితర పెద్దలు అందరికీ, అదేవిధంగా ఈ సర్వీస్ రూల్స్ ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో మళ్ళా ఈ రోజు అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో శాసనమండలిలో తీర్మానం పెట్టి దీన్ని కావాలని పట్టుబట్టి వెంకయ్యనాయుడు గారికి కూడా చెప్పి ఇది సాధించి ఇవ్వడంలో కీలక పాత్ర వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. చిక్కుల్లో ఇరుక్కొని అందరికీ ఇది అపరిష్కృతంగా ఉంటుంది, మిషన్ ఇంపాసిబుల్ అని చెప్పి అందరూ అనుకున్న తరుణంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం తర్వాత కేంద్రంలో ఉండే వెంకయ్య నాయుడు గారు దీని పట్ల పూర్తి చొరవ తీసుకుని ఏ విధంగా అయినా దీన్ని హోం శాఖ దగ్గర నుంచి ప్రెసిడెంట్కి పంపించి అలాగే బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. జీవీఎంసీ 28వ వార్డ్ బంగారమ్మ మెట్టలో ఇంటింటికి బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరితో కలిసి అందరి అభివృద్ధి అనే నినాదంతో తాము ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. ఆఖరి లబ్దిదారుడికి బీజేపీ సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ కన్వీనర్ నీలపు విజయానందరెడ్డి, 28వ వార్డు అధ్యక్షుడు రమణారెడ్డి, గోవిందు తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలు బట్టి కేంద్ర ప్రభుత్వం ఏ పనులు చేస్తుంది, ఏ పనుల ద్వారా వాళ్ళ ఇంట్లో మార్పు రాగలదు, వాళ్ళ ఇంట్లో వెలుగు రాగలదు, వాళ్ళకి ఒక భద్రత రక్షణ కాగలదు అనే విషయాలు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఏవైతే సుమారు 106 పథకాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలకు సంబంధించిన వివరాలతో కూడిన పాంప్లెట్ ఇవ్వడంతో పాటు ప్రతి ఇల్లు కూడా రక్షణ భద్రత రావడానికి కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైతే పథకాలు ఉన్నాయో వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళు సులువుగా చేరే పథకాలు వాటిని చేర్చడం, అలాగే భారతీయ జనతా పార్టీలో వాళ్ళని సభ్యులుగా చేర్చడం, సభ్యులుగా చేర్చిన వాళ్ళకి ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు బీజేపీ ఇల్లు అని చెప్పి ఒక స్టిక్కర్ అంటించడం ద్వారా మొత్తం ఏదైతే పవనాలు దేశవ్యాప్తంగా ఇస్తున్న మోడీ గారి పవనాలు ఉన్నాయో ఆ పవనాలు సార్థకత చేకూర్చే విధంగా ఈ 28వ వార్డులో ఉన్న 18 బూతుల్లో కూడా ఈ విస్తార కార్యక్రమం గత 7 రోజుల నుంచి చేస్తున్నాం. ఈ కార్యక్రమం 30వ తారీఖు వరకు నిర్విఘ్నంగా చేస్తాము. ఇప్పటి వరకు 8 బూతుల్లో మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశారు. ముస్లింల సంక్షేమానికి చంద్రబాబు సర్కార్ కృషి చేస్తుందని, ఇమాములకు వేతనాలు అమలు చేసిన ఘనత దక్కుతుందన్నారు. మండలంలో 103 మందికి రంజాన్ తోఫాను మంజూరైందని తెలిపారు. అదే అంబేద్కర్ జయంతి లేదా వర్ధంతి లేదా జగజీవన్ రామ్ గారి వర్ధంతి జయంతి కొద్దిగా అక్టోబర్ నవంబర్ 14 నెహ్రూ గారిది. ఈ విధంగా కొన్నింటికే మనం ఇంతవరకు పరిమితమైనాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా అంతవరకు హిందువులకి పంచాంగ శ్రవణం ఉండేది తప్ప ఏ పండుగనే ప్రభుత్వం డిక్లేర్ చేయలేదు, ఉగాది ఒకటే. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని మతాలని గౌరవించాలి, అందరినీ సుఖ సంతోషం ఉండాలని చెప్పి ముందు సంక్రాంతి కానుక పెట్టడం జరిగింది. అంటే సంక్రాంతి కానుక ఎందుకంటే పండుగ రోజు కూడా ఉపవాసం ఉండకూడదని, పండుగ రోజు కూడా పిల్లలు కనీసం ఒక తీపి పదార్థం ఇంట్లో వండుకునే పరిస్థితి ఉండకూడదని సంక్రాంతి కానుక పెట్టడం. గాజువాక మసీదుల సమైక్య ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. కనితి రోడ్డులో జరిగిన కార్యక్రమంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా ఆచరిస్తామని ముస్లిం నాయకుడు సౌకత్ అలీ అన్నారు. గాజువాక మత సామరస్యానికి ప్రతీకని తెలిపారు. సుమారు 2000 మంది ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలోని టీడీపీ పటిష్టతకు సమన్వయ కమిటీ కసరత్తు. నేతలకు దిశనిర్దేశం చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. బండారు వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీసులకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల. తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల మందికి పదోన్నతులు లభిస్తాయన్న ఎమ్మెల్సీలు శ్రీనివాసుల నాయుడు, మాధవులు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే STV న్యూస్.